సివిల్ సప్లై హమాలీ కార్మికుల రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు మంథానీలోని సివిల్ సప్లై గోదాం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో హమాలీ కార్మికులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు బూడిద గణేష్ మాట్లాడుతూ సివిల్ సప్లై హమాలీ కార్మికులకు ఎగుమతి దిగుమతి అంశంలో కూలీ రేట్లను పెంచుతామని, రాష్ట్ర ప్రభుత్వం నూతన ఒప్పందాన్ని కుదుర్చుకుందామని, ఒప్పందాన్ని వెంటనే అమలు చేయాలి అని డిమాండ్ చేశారు. అదేవిధంగా హమాలీ కార్మికులకు భవన నిర్మాణ కార్మికుల వలె సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఇతర సమస్యలను పరిష్కరించాలి అని, ఈ విషయంలో పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఐటీ పరిశ్రమ శాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు ప్రత్యేక చొరవ తీసుకుని హమాలీ కార్మిక సమస్యలు పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో హమాలీ కార్మికులు రామకృష్ణ, రవి, శంకర్ తదితర హమాలీలు పాల్గొన్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలి. సివిల్ సప్లై హమాలీ కార్మికుల సమస్యలను వెంటనే సమస్యలను పరిష్కరించాలి. పెంచాలి పెరిగిన రేట్లను విడుదల చేయాలి. జీవోను వెంటనే విడుదల చేయాలి. జీవోను వెంటనే విడుదల చేయాలి. స్పందించాలి జిల్లా కలెక్టర్, స్పందించాలి జిల్లా కలెక్టర్, స్పందించాలి హమాలీ కార్మికుల పట్ల జిల్లా కలెక్టర్ స్పందించాలి. కార్మిక సంఘాలు సిఐటు, ఏఐడిసి మరి ఇతర కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో సివిల్ సప్లై గోదాంలో పనిచేస్తున్నటువంటి హమాలీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని జనవరి 1 నుండి సమ్మె చేయడం జరుగుతుంది. ఈ సమ్మెలో భాగంగా ఈరోజు మంత్రిని సివిల్ సప్లై గోదాంలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్య పరిష్కరించాలని నిరసన చేయడం జరుగుతుంది. గత సంవత్సరం డిసెంబర్ వరకే పాత ఒప్పందం ప్రకారం హమాలీల కూలీ రేటు పాత ఒప్పందం ప్రకారం ముగిసింది. ఈ జనవరి 1 నుండి పెరిగిన కొత్త రేట్లు అమలు చేస్తామని కమిషనర్ గారు ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకున్నది. ఇప్పటికీ అమలు చేయలేదు, జీవో విడుదల చేయలేదు. దీనిపై అనేక మార్లు ప్రభుత్వానికి అధికారులు విన్నవించినప్పటికీ పట్టించుకోవడం లేదు. దానికి ఈరోజు కార్మిక సంఘాలు పిలుపునిచ్చినాయి. ఈ సమ్మెతోడైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలని సందర్భంగా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. హమాలీ కార్మికుల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని సిఐటు ఇతర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో అనేక దఫాలుగా ప్రభుత్వానికి అధికారులకు విన్నపాలు చేసినప్పటికీ గతంలో పనిచేసడానికి అదనంగా మూడు రూపాయలు పెంచుతామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. అదేవిధంగా ఈ గోదాములో పనిచేస్తున్న మహిళా కూలీలకు కూడా అదనంగా వేతనాలు పెంచుతామని ప్రకటించింది. ఈ యొక్క ఒప్పందం ఈ జనవరి 1 నుండి అమలు కావాల్సింది ఉన్నప్పటికీ ప్రభుత్వ అధికారులు వీళ్ళు పట్టించుకోకపోవడం చాలా బాధాకరమైన విషయం. ఈరోజు హమాలీ కార్మికులు చాలి వేతనాలతో అధిక ఒత్తిడిలో లోనై ఈరోజు శారీరకంగా ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతూ అనేక ఇబ్బందులు పడుతున్నారు. కీళ్ళ నొప్పులతో, మొక్కల నొప్పులతో, వెన్ను నొప్పులతో బాధపడుతూ అనేక ఇబ్బందులు పడుతూ ఈరోజు సివిల్ సప్లై గోదాంలో ఒక సర్వీసు రంగంలో పనిచేస్తున్న హమాలీ కార్మికులను విస్మరించడం అనేది ప్రభుత్వం సరైన విధానం కాదు. కాబట్టి వీళ్ళకు పెరిగినటువంటి 3 రూపాయలు ఈ జనవరి నుండి ఈ నెలనే అమలు చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ పెంపుదలకై జీవో వెంటనే విడుదల చేయాలని, ఈలో పనిచేస్తున్న ఇతర హమాలీ కార్మికుల సమస్య పరిష్కరించాలని, ఇక్కడ ఉన్నటువంటి తహసీల్దార్ వెంటనే వీళ్ళకు గుర్తింపు కార్డులు ఇచ్చి హమాలీలకు కూడా ఇతర భవన నిర్మాణ కార్మిక రంగంలో పనిచేస్తున్న కార్మికుల వల్ల వీళ్ళకు సంక్షేమ బోర్డు కూడా ఏర్పాటు చేయాలని, ఇంకా ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ ప్రాంత మంత్రివర్యులు స్థానిక ఐటీ మంత్రి శ్రీధర్ బాబు గారు కూడా ఇట్టి విషయంలో హమాలీ కార్మికులు చేసుకున్న ఒప్పందం ప్రకారం అగ్రిమెంటు అమలు చేసి జీవో విడుదల చేయడంలో తమరు వెంటనే చొరవ తీసుకొని కృషి చేసి ఈ యొక్క వేతనాలు పెంపుదకై శ్రీధర్ బాబు గారు కృషి చేయాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.